స్వామిజీ, సాధనలో కలిగే బుద్ధి అనుభూతిని గురించి తెలియజేయండి స్వామి. మనిషికి బుద్ధి అనేది విచార శక్తి మనసుతో పాటు వచ్చిందండి. మనస్సు కంటే శ్రేష్టమైంది బుద్ధి, విచార శక్తి. ఇది చేయొచ్చా చేయకూడదా అనేది స్థూలంగా కనిపించే విచార శక్తి. అయితే బుద్ధి ప్రతస్థుత అని గీతలో చెప్పబడింది. అది ఎలా కలుగుతుంది అని మీ ప్రశ్న. అది నాకు అర్థమవుతుంది. అంటే దేహంలో మనోప్రాణమైనప్పుడు సాధనలో ఆ మనస్సు ప్రాణం చేత లాగబడి ఊర్ధగతికి పోయినప్పుడు ఆ యొక్క ప్రాణశక్తి ప్రజ్వలింపజేసి ఊర్ధులో పోయి ఆ యొక్క ఆత్మలో ఉండినప్పుడు ఆత్మ సహస్థితి అయినటువంటి ఆనందానుభూతి మేలుకుంటుంది. అచ్చట ఆత్మలో ఉండేటువంటి వివేచనా శక్తి, ఆత్మలో ఉండేటువంటి ఏకాగ్రత శక్తి, ఆత్మలో ఉండేటువంటి అనుభూతిని మేలుకొని అక్కడ బుద్ధి ప్రకటమవుతుంది. బుద్ధి యోగో విశిష్యతే అన్నారు. బుద్ధి ప్రతస్థుత అని అన్నారు. ఆ బుద్ధి ఏమవుతుంటే ఆత్మను చేసుకునే దానికి ఎట్లా వస్తుందంటే బుద్ధి అనేది వాడు స్థూలాచారంతో సాధ్యం కాదు. కాబట్టి బుద్ధి గమ్యం అంటే అతీంద్రియం. ఆ ఆత్మ తెలుసుకోవడానికి ఇంద్రియాలకు అతీతమైనది. అతీంద్రియం నా మేధయా నా బహుదా సుడోతి, మేధశక్తికి సాధ్యం కాదు. అనేక పురాణాలు ఉంటే సాధ్యం కాదు, అనేక పుణ్యక్షేత్రాలు చేస్తే సాధ్యం కాదు, అనేక నగళ్ళు ఉంటే సాధ్యం కాదు. మరి ఎలా? అతీంద్రియం బుద్ధిగమ్యం. అలాంటి బుద్ధివంతులకు నమస్కారం చేయవలను అని చెప్పారు. అప్పుడు నీలో ఉండేటట్టు ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క గమశక్తి, ఆత్మ యొక్క సైన్శక్తి, ఆత్మ యొక్క విమర్శనాశక్తి ప్రజ్వలింపజేసి నీలో ఉండేటువంటి బుద్ధి స్థితి నెలకొవుతుంది. తీవ్రమైన తపస్సు వల్ల ఇది సాధ్యమవుతుంది. అలాంటి బుద్ధి రచించినప్పుడు నీకు వివేచన జ్ఞానం అవుతుంది. ఎలాంటిదంటే భూత భవిష్య వర్తమానాలు ఆ బుద్ధి తెలిసి వస్తాయి. అది బుద్ధి యొక్క స్థితి అని చెప్పి ఈతలో చెప్పబడింది. అది సాధనల మటుకు సాధ్యమే కానీ ఊసే సాధ్యం కాదు. బుద్ధి అంటే చెప్పి వ్యాపార బుద్ధి కాదని నేను తెలియజేస్తున్నాము. సాధనలో వచ్చేటటువంటి మంచి ప్రశ్న వేశారు. ఇది